అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలునున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురంలో మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు పనివారిలో ఒకడు చెప్పిన సంగతి ఏంటంటే, నా ఏలినవాడా, మన మధ్యలో ఉండి ఇశ్రాయేలు పక్షముగా ఉన్నవారు ఇక్కడ ఎవరూ లేరు గాని మీరు అంతఃపురంలో చేస్తున్నటువంటి ఆలోచన, మీరు అంతఃపురంలో చేస్తున్నటువంటి ఆ ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో దానిని ప్రవక్త అయినటువంటి ఎలీషా